ఫస్ట్ మీకు సంబంధించినంత వరకు చాలా ఛాలెంజింగ్ జాబ్ యాక్చువల్లీ. చూడటానికి నవ్వుతా మాట్లాడేస్తూ ఉంటారు, అనుకుంటారు, కానీ ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ జాబ్. అవును. మీరు ఛాలెంజ్ ఫేస్ చేసిన సందర్భాలు వేళ మీద లెక్క పెట్టాను ఉన్నాయా, లెక్క పెట్టలేనని ఉన్నాయా? అస్సలు లేదు. నేను రోజు నా జాబ్ని ఎంజాయ్ చేస్తా. ఫస్ట్ రాగానే మన వాళ్ళందరినీ పలకరిస్తా ఫస్ట్. అంటే నాకు మన వాళ్ళందరినీ చూసినప్పుడు, మన ఫోటోగ్రాఫర్స్ని కానీ మన జర్నలిస్ట్ని కానీ, ఏదో ఇప్పుడు ఉన్నాము పొగడదామని కాదు, ఎప్పుడు మీరు నన్ను బ్యాక్ అండ్ అడిగినా నేను మన వాళ్ళు అందరితో అదే చెప్తాను. సో రోజు వాళ్ళందరినీ పలకరించడం. నేను ఈవెంట్ కంటే ముందు ఆల్మోస్ట్ 2 గంటల ముందు వస్తాను నేను మన డెస్టినేషన్కి, ఏదైతే ఈవెంట్ హాల్ ఉంటుందో అక్కడికి. సో అందరితో సరదాగా మాట్లాడతాను. ఫస్ట్ అక్కడే నాకు చాలా కిక్ ఇస్తుంది. అరే రోజు ఆ లైట్స్ చూసిన, ఆ కెమెరాని చూసిన, దాని తర్వాత స్టేజ్ ఎక్కుతాను. అప్పటి వరకు నేను చాలా హోంవర్క్ చేస్తాను, ఏం మాట్లాడాలి, ఎలా ఫేస్ చేయాలి అని. ఛాలెంజింగ్ అంటే ఒక్కసారి ఆర్జీవి గారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, అప్పటికే నేను 2-3 సార్లు చేస్తున్నాను. నా ఒక్కళ్ళతోనే కాదు, ఆయన బిహేవియర్ అంతా. సో అది ఒక్కసారి ఆయన మూడ్ స్వింగ్స్ ఆ రోజు బాగాలేవు. ఒక 15-16 మినిట్స్ ఇంటర్వ్యూ అయ్యాక, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ ఇంటర్వ్యూ, ఐ వాంట్ టు లీవ్, మై మూడ్ ఈజ్ నాట్ గుడ్ అన్నారు. సో ఆ రోజు అయ్యో నాదేం తప్పు లేదు, నేను అడగాల్సినట్టు నేను చాలా నా ప్రొఫెషనల్గా నేను అడిగాను. సో ఆయనకి ఇది లేక ఆయన ఒక్కసారి ఒక్క సందర్భం అంతే. అదే మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ఆయన ఒక్కసారి చాలా హై మూడ్స్ లో ఉంటారు. ఎవరు వచ్చిన సమాధానం చెప్దాం, ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చెప్తాం. కొన్నిసార్లు ఆయన బ్యాక్గ్రౌండ్ లో వేరే రన్ అవుతా ఉంటాయి. నేను ఆయన కొంత టైము ఒక 3 years 4 years పిఆర్ గా చేశాను. స్టిల్ ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఏదైనా చాలా మంచి లైవ్లీగా ఉంటాడు. అసలు ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ ఉంటుంది. ఇంకా ఆఫ్ అయిపోయాడు, ఇంకా అతను ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే అవతల ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఇంకా అసలు వినరు. లేదమ్మా సారీ అని చెప్పేసి వెళ్ళిపోతారు. అలా జరిగి ఉండొచ్చు అంతే. మీ జాబ్లో మీకు అది ప్రాబ్లం కాదు, నాకు తెలుసు. అది ఛాలెంజ్ కింద లెక్క రాదు. అంటే నేను ఫేస్ చేసిన, అంటే ఇబ్బందికరంగా ఫీల్ అయిన సిచ్యువేషన్ చెప్తున్నాను. ఇది జరిగి ఒక 5-6 ఏళ్ళు ఉంటుందా? ఈజీగా ఒక 6-7 years బ్యాక్. అందుకనే అప్పుడున్న దానిలో ఉంటది. అప్పుడు ఆయన స్థిరంగా కరోనా టైంలో అనుకుంటా, మేబీ ముందు కొంచెం ఉందిలే. అది కరెక్ట్ మీరు చెప్పేది. నేను అడిగిన ప్రశ్న, స్టేజ్ ఎక్కేసినాక కూడా మనకు సంబంధం లేకుండా కొన్ని మాడాల్సి వస్తుంది. కొత్తగా వచ్చే సెలబ్రిటీలు అయి ఉండొచ్చు, సడన్గా ఆ సెలబ్రిటీ గురించి కొంచెం ఎక్కువ మాడాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా అక్కడ మనకి మనీ ఇస్తా ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి కదా. నేను బేసిక్గా ఎప్పుడు సపోజ్ ఇవాళ నేను ట్యాగ్ తెలుగుకి వచ్చాను, ఇది నా సినిమా, మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు, ఓకే, నేను మొత్తం మీకు అంకితం, మీ సినిమానే పొగడాలి, ఎందుకంటే మీ వల్లే కదా నేను ఈరోజు స్టేజ్ ఎక్కి పని చేస్తున్నాను. సో ఇది నా వృత్తి, నేను అదే ఫీల్ అవుతాను. అంతే కదా, వాళ్ళు చేసిన పనిని పొగుడుతున్నాం మనం, లేనిదైతే పొగడట్లేదు కదా, అంతే కదా. నేను అంటున్న ఛాలెంజెస్ అనుకోకుండా కొన్ని సందర్భాల్లో వస్తాయి, సంబంధమే ఉండదు. కొన్ని స్టేజెస్ అవుట్డోర్ వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. అనుకోకుండా అక్కడ షో ఆగిపోవచ్చు. ఎంత డిప్రెషన్గా ఉంటుంది, ఎంత దూరం వెళ్ళి ఎంత జర్నీ చేసి. డిప్రెషన్ కానీ చెప్పలేను, కానీ రీసెంట్గా కొన్ని సినిమాలు వర్షం పడడం వల్ల మేము బాలకృష్ణ గారి సినిమాకి వెళ్ళాం రీసెంట్గా, అఖండ 2. సో మొత్తం స్టేజ్ అంతా ఆన్ సెట్, మొత్తం క్లియర్, కరెక్ట్ బయలుదేరే ముందు మొత్తం ఓపెన్ ఏరియాలో వేసారనమాట స్టేజ్. బెంగళూరులో చిక్బల్లాపూర్ అనుకుంటా. సో అక్కడ ఫుల్ ఇంకా ఓపెన్ స్టేజ్. సో తెలుగు నుంచి నేను, కన్నడ నుంచి ఇంకొక అబ్బాయిని పిలిచారు. సో అసలు ఫుల్ ఇంకా వెళ్ళేసరికి ఒక 2000 members క్రౌడ్, ఫుల్ వర్షం. అయ్యో అసలు ఇప్పుడిప్పుడే కదా ఎదుగుతున్నాం, బాలకృష్ణ గారి సినిమాకి హోస్టింగ్ వచ్చింది మనకు, ఏంటిది అని కొంచెం అనిపిస్తుంది. దాని తర్వాత ఒక 15 minutes 20 minutes అయింది. పోలీస్ వాళ్ళు వచ్చారు, లేదండి బాలకృష్ణ గారు క్యారవాన్ ఎక్కి చెప్పారు, లేదు వి కాంట్ డూ దిస్, చాలా మంది క్రౌడ్ ఉన్నారు, దీనివల్ల వాళ్ళకి ఏమన్నా అయితే ఇబ్బంది అవుతుంది అని. దేవుడు ఉన్నాడు. ఒక 1/2 hour తర్వాత వర్షం ఆగింది. ఆగాక సో ప్రాపర్ ఈవెంట్ లాగా కాకుండా అట్లీస్ట్ బాలకృష్ణ గారు మెయిన్ వాళ్ళు మాట్లాడి
ఈవెంట్ చేపించాం అన్న ఫీలింగ్ తీసుకుంటాం. సో మొత్తానికి మంచిగా ఎండ్ అయింది ఆ రోజు. బాలకృష్ణ గారు బాగా మాట్లాడారు, అలానే డైరెక్టర్ బోయపాటి గారు చాలా బాగా మాట్లాడారు. నేను అనుకుంటా అయ్యో నాకు తెలియదేమో, వాళ్ళకి నేను తెలియదేమో అని వెళ్ళి బోయపాటి గారికి హాయ్ అండి శ్రవంతి అంటే నాకెందుకు తెలీదు ఇలా మాట్లాడతారు. సో మనం అనుకుంటాం మనం ఎవరికి తెలియట్లేదు, మన పంజరంలో మనం ఉన్నాం, కానీ మనం అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. ఈ ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ కూడా అదే, నువ్వు ప్రతి ఒక్కరికి తెలుసు.